టీవీనేనా వస్తున్నాడు. ఈ దేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల యొక్క సమగ్రమైన మౌలికమైనటువంటి అభివృద్ధికి శాస్త్రీయబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి ఈరోజు 75 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా నేటి వరకు కూడా చట్టసభల్లో ఓబీసీలకి రిజర్వేషన్లు కల్పించడంలో పాలకవర్గ ప్రభుత్వాలు అత్యంత ఘోరంగా వైఫల్యం చెందే. ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఓబీసీ వర్గాలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేసినటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఓబీసీలను వాడుకోవాలని చూస్తే దాని పరిణామాలు కూడా రాజకీయంగానే సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల మీద గత 10 సంవత్సరాల క్రితమే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పేర్కొన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏనాడైనా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ తమ ప్రాతినిధ్యం ఉన్నటువంటి నాయకులతో మాట్లాడారా అని ఈరోజు నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ల అంశం కానీ, కేంద్రంలో ఓబీసీ వర్గాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ నోరు మెదపడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓబీసీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లు కావాలని గత 6 దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమం చేసినప్పటికి కూడా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపినటువంటి పరిస్థితి. ఈ దేశంలో మరి ఓబీసీ వర్గాలు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి తీర్మానాలని ఆమోదించి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఓబీసీ బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేటువంటి నేపథ్యంలో ఈ దేశ ప్రధానిగా మా వర్గాలకు చెందినటువంటి ఓబీసీ బిడ్డ ఈ దేశ ప్రధాని అయినందుకు ఆత్మగౌరవంతో ఈరోజు మరి జీవించేటువంటి ఓబీసీ వర్గాలకి ఒక స్ఫూర్తిని నింపవలసినటువంటి బాధ్యత ఈ దేశంలో ప్రధానిగా మీ మీద ఉంది. 52 కోట్ల పైగా ఉన్నటువంటి ఓబీసీల యొక్క మౌలికమైనటువంటి డిమాండ్ ఈరోజు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం, ఓబీసీ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసే అంశం మీద ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒక విధాన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వాలు మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల శాసనసభలు చేసినటువంటి తీర్మానాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఎందుకు ఓబీసీ వర్గాలకు చెందినటువంటి రిజర్వేషన్ల అంశం మీద భారతీయ జనతా పార్టీ స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం లేదని అడుగుతా ఉన్నాం. కేవలం మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశం ద్వారా మరి ఏదైతే సీలింగ్ ఏదైతే ఉందో రిజర్వేషన్ల మీద ఆ సీలింగ్ 50% పరిమితి దాటిన తర్వాత ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఒకవైపు మహిళా బిల్లు రిజర్వేషన్లని మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓబీసీ వర్గాల విషయంలో కూడా ఏ విధంగా అయితే ఓబీసీ కమిషన్కి మీరు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ హోదా హక్కులను కల్పించిందో అదే రీతిలో ఈరోజు ఓబీసీ వర్గాల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం ఓబీసీ వర్గాలకు మరి సామాజికంగా, ఆర్థికంగా మరి సాధికారిత సాధించేందుకు ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం మీద ఓబీసీ బిల్లుని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో 5 అంచెల విధానంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చట్టసభల్లో
ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభలో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి మరి ఈ రిజర్వేషన్లు సాధించడం కోసం చేసినటువంటి దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బలమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మీ బీసీ వర్గాల ఓట్లతో అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి ఉప ప్రణాళిక చట్టాన్ని అమలు చేయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా మీరు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ పంపించి బీసీ మంత్రులు, బీసీ శాసనసభ్యులు, బీసీ సంఘాలతో కూడినటువంటి ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ పంపి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టే విధంగా మీరు ఈరోజు రావాలి. అవసరమైతే మీరే ప్రధానమంత్రి గారికి బృందానికి కూడా నాయకత్వం వహించాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఈరోజు బీసీ వర్గాల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని, అన్యాయాలని మరి అడ్డుకునేందుకు చర్యలు తీసుకునేటువంటి నేపథ్యంలో మీరు ఏదైతే బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మా వర్గాల యొక్క హక్కుల సాధన కోసం గ్రామాన ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలు ఢిల్లీలో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మరి గ్రామ స్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరి బీసీ వర్గాలకి చట్టసభలో రిజర్వేషన్ అంశం మీద కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశం మీద కానీ మీరు చర్యలు తీసుకోకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారు. అవసరమైతే పార్లమెంటు మీద దాడి చేసైనా ఈ దేశంలో ఓబీసీ వర్గాలు చైతన్యవంతంగా రిజర్వేషన్లు సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా ఒక విశాలమైన దృక్పథంతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలంటే, ఈ దేశంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి కావాలంటే ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ అసమానతల్ని తొలగించేదానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చేయాలంటే ఓబీసీ వర్గాలకు ప్రత్యేక ఉప ప్రణాళిక చట్టాన్ని మరి గతంలో ఏ విధంగా అయితే మరి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి మరి యూపీఏ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక ఉప ప్రణాళిక చట్టాన్ని మరి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లు సాధించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.